Thank you, Prashanti ma'am, for inviting me. So, first of all, thank you very much, Prashanti ma'am, for giving this opportunity. And thank you very much, my coaches, Murthy sir, Alaikya ma'am, and mentors, Daya sir and Ratna ma'am. Really, thank you very much. ఈ రోజు ఇక్కడ ఉన్నాను అంటే మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ బిగ్ కంగ్రాచులేషన్స్ టు డాక్టర్ హారిక చమన్య. రియల్లీ అంటే ఈరోజు ఏపీ అండ్ తెలంగాణ నుంచి నువ్వు చాలా బాగా అక్కడ సెలబ్రేట్ చేయడం, మమ్మల్ని అందరినీ నువ్వు ఒక వెలుగు చూపించావన్నమాట. అంటే ఇన్స్పైర్ చేసావు. సో చాలా హ్యాపీ అనిపించింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు యువర్ ఎంటైర్ టీమ్. అండ్ యా మ్యామ్, ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు చాలా బాగా అనిపించింది. మీ అందరికీ తెలుసు, నేను ఆన్లైన్లో జూమ్లోనే పుట్టి పెరిగాను. సో కంప్లీట్ ఆల్మోస్ట్ ఒక 2.5 years జూమ్ ఒకటే నాకు తెలుసు. ఫిజికల్ మీటింగ్స్ కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. సో మీ అందరికీ తెలిసినట్టే ఇది నా ఫస్ట్ ఏఏసి అన్నమాట. ఏఏసి అనే చెప్తున్నారు. సో అంటే యాంబే ఆర్టిస్ట్రీ క్లబ్ ఈవెంట్ నాకు ఇది ఫస్ట్ టైం. సో చాలా చక్కగా మాట్లాడారు నా ముందు స్పీకర్స్, రియల్లీ పద్మ మ్యామ్ అండ్ పర్మిళ మ్యామ్. సో చాలా చాలా బాగా మాట్లాడారు మీరందరూ. సో అంటే మీ ఇన్పుట్స్ మాకు చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో నా ఎక్సైట్మెంట్ చెప్పాలి అంటే ఒబియస్లీ అండి, అంటే నాకు ఎయిర్లెస్ నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో దీన్ని కూడా నేను అంతే బాగా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే ఎక్కడ ఆ డిఫరెన్షియేట్ అనేది నాకు కనిపించలేదు. కంప్లీట్ ఒక 2-3 days అలా ఒక ట్రిప్లో వెళ్ళిపోయినట్టు నాకు అనిపించింది. సో సెకండ్ థింగ్ ఏంటి అంటే కొంచెం గిల్ట్గా అనిపించింది అనమాట. సో కొంచెం గిల్ట్ ఎందుకు అంటున్నా అంటే మా టీం నుంచి ఎవరు లేరు, చాలా మంది వచ్చారు ఆర్టిస్ట్రీ. అండ్ ఈవెన్ మేము డిసైడ్ కూడా అవ్వలేదు, నాకు డీటెయిల్గా దీని గురించి తెలియదు యాక్చువల్లీ. సో ఎప్పుడైతే నేను ఈ ఏసీ ఈవెంట్ కి అటెండ్ అయ్యానో, సో నేను డిసైడ్ అయింది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ మా టీం నుంచి డెఫినెట్ గా నియర్ బై 100 people ని అందులో అచీవ్ చేయాలి, ఒక రికగ్నైజేషన్ తీసుకోవాలి, ఆ హ్యాపీనెస్ తీసుకోవాలి అనేది నాకు అనిపించింది. సో అండ్ మెయిన్లీ చాలా బాగా అనిపించింది ఏంటంటే ఈవెంట్ మొత్తం ఆల్మోస్ట్ 2 days ఉన్నింది. 2 days లో థీమ్స్ అంటే మనందరి లేడీస్ కి కలర్స్ అంటే చాలా ఇష్టం. సో కలర్స్ ని థీమ్స్ ని పెట్టి ఒకరోజు వైట్ కలర్, ఒకరోజు బ్లాక్ కలర్, ఒకరోజు రెడ్ కలర్, అంటే ఇలాంటి థీమ్స్ తో డ్రెస్సెస్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం కానీ, హోస్ట్లు ఎస్పెషల్లీ అమృత మేడం కానీ చాలా బాగా హోస్టింగ్ చేయడం మమ్మల్ని, అంటే చాలా బాగా రిసీవెన్స్ ఉన్నింది. సో నాకు ఈ టోటల్ ఈవెంట్లో నాకు చాలా చాలా బాగా నచ్చింది ఏంటి అంటే డెమో అండ్ స్కిన్ న్యూట్రిషన్ సాంగ్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ మనమందరం సాంగ్స్కి ఫేవరెట్. అలాంటి స్కిన్ న్యూట్రిషన్ మీద కూడా సాంగ్స్ రిలీజ్ చేశారు విత్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో. సో తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, ఇంగ్లీష్లో కూడా చాలా బాగా నచ్చింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నేను షాక్ అయిన విషయము, ఆల్మోస్ట్ 7 lakhs పీపుల్ టోటల్ ఓవరాల్ గా పర్చేస్ అనేది చేస్తున్నారు. అందులో ఓన్లీ అంటే 32,000 మాత్రమే ఆర్టిస్ట్రీని బయింగ్ చేస్తున్నారు. షాక్ అంటే నిజంగా షాక్ అయిపోయినా. అంటే ఇందాక చాలా మంది లీడర్స్ చెప్పారు 5% ఓన్లీ ఆర్టిస్ట్రీ ఉంది అని. అంటే క్లెన్జర్స్, అందులో ఓన్లీ క్లెన్జర్సే వాడుతున్నారు, దట్టు 94%. అంటే రిమైనింగ్ ప్రోడక్ట్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయి అనేది ఫస్ట్ థింగ్ నేను అక్కడ చూసిన తర్వాత, అంటే ఆ స్కిన్ ఇన్ డెప్త్ సైన్స్ కానీ, మన స్కిన్ మనకి ఏం చెప్తుంది, మన స్కిన్లో ఎన్ని లేయర్స్ ఉంటాయి, అసలు మెయిన్లీ నాకు బాగా నచ్చింది ఏంటంటే మనకి ఎఫ్ఏక్యూ అన్నమాట. అంటే బుక్లెట్ ఇచ్చారు. అంటే మనకి ఏ క్వశ్చన్స్ ఉన్నా కూడా ఆ క్వశ్చన్స్ అన్ని ఇందులో, అసలు ఆర్టిస్ట్ ఎందుకు వాడాలి, అసలు మనది డ్రై స్కిన్నా లేకపోతే కాంబినేషన్ స్కిన్నా, ఆయిలీ స్కిన్నా, ఈ స్కిన్ కి మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ప్రోడక్ట్ వాడాలి, అసలు క్లయింట్స్ కి మనం ఎలాంటి ఆన్సర్స్ ఇవ్వాలి, ఎంత చక్కగా చెప్పారు అంటే ఒక 2 products ని లైక్ కరెక్టింగ్ సీరం అండ్ డిఫైనింగ్ సీరం ని లాంచ్ చేసిన తర్వాత చాలా క్లియర్ అండ్ క్లీన్ గా, ఎస్పెషల్లీ సైంటిస్టులు వచ్చి అక్కడ, ఈవెన్ కొంతమంది స్పెషలైజేషన్స్ ఉన్న స్కిన్ పరంగా స్పెషలైజేషన్స్ ఉన్న ఫౌండర్స్ కూడా వచ్చి అక్కడ ప్రెజెంటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈవెన్ నేను అంటే అక్కడ చూపించినప్పుడే నేను వెంటనే గూగుల్లో కూడా వాళ్ళ రివ్యూస్ చూసినప్పుడు దే ఆర్ వెరీ హైఫై లీడర్స్ అన్నమాట. సో అంత పెద్ద వాళ్ళు వచ్చి అక్కడ చెప్పడం అనేది నిజంగా నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అయిపోయాను ఫస్ట్ థింగ్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే డెమో. సో జనరల్గా మనమందరం చిన్నప్పటి నుంచి థియరీకి అంత ఎక్కువగా వినలేము, ఒకవేళ విన్నా కూడా మర్చిపోతాం. కానీ ఈ యాంబే కార్పొరేషన్ ఏం చేసిందంటే
వినిపించడమే కాకుండా దాన్ని ప్రాక్టికాలిటీ కూడా చూపించింది అనమాట, డెమోస్. సో 20s లో మనం ఎలా మన స్కిన్ ని కేర్ తీసుకోవాలి, 30s లో ఎలా స్కిన్ ని కేర్ తీసుకోవాలి, ఈవెన్ 40s లో ఎలా స్కిన్ ని కేర్ తీసుకోవాలి అనేది ప్రతి ఒక్క స్టెప్ మనకి డెమో అంటే క్లెన్సింగ్ తర్వాత టోనింగ్ ఎలా అప్లై చేసుకోవాలి, సర్కిల్ వైజ్ ఎలా అప్లై చేసుకోవాలి, టోనింగ్ తర్వాత మన సీరం ని పామ్ లో వేసుకోవాలా, లేకపోతే ఇక్కడ ఫింగర్స్ మీద వేసుకోవాలా, లేకపోతే హ్యాండ్ మీద, ఎంత క్లియర్ గా అంటే చిన్న పిల్లలకి మనం అన్నం తినిపించేంత క్యూట్ గా మనకి చెప్పారు, అంత బాగా అనిపించింది నాకు. సో ఈవెన్ అక్కడ ప్రతి ఒక్క స్టెప్ వాళ్ళు చూపించేటప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓహో ఇంత బాగా మనం, అంటే కొంతమంది డెఫినెట్ గా అంత ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండరు స్కిన్ పరంగా, బట్ అక్కడికి వచ్చిన తర్వాత మాత్రం నాకు అనిపించింది ఫస్ట్ నా స్కిన్ మీద కూడా నేను కేర్ తీసుకోవాలి, నా టీమ్ కి సంబంధించి కూడా నేను ఈ కేర్ అనేది తీసుకుని వాళ్ళు కూడా ఇక్కడికి రావాలి అనేది నేను ఎక్కువగా విష్ చేశాను అనమాట. సో అండ్ ఈవెన్ మనకి చాలా మంది లీడర్స్ చెప్పారు, స్కిన్ లో ఏఎం అండ్ పిఎం రీజియన్స్ ను కూడా మెన్షన్ చేశారు, అంటే ఏఎం లో ఏమేమి తీసుకోవాలి, పిఎం లో ఏమేమి తీసుకోవాలి అనేది కూడా మెన్షన్ చేశారు. వన్స్ క్లెన్జింగ్, టోనింగ్, తర్వాత సీరం, తర్వాత ఐ క్రీమ్, తర్వాత డే క్రీమ్, ఒకవేళ నైట్ అయితే నైట్ క్రీమ్, ఇలా డిఫరెంట్ స్టెప్స్ అనేటివి చూపించడం జరిగింది. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది. ఈవెన్ అంటే ఆ లీడర్స్ తో టైం స్పెండ్ చేయడం కానీ, ఎస్పెషల్లీ మా కోచెస్ అండ్ మెంటర్స్ తో టైం స్పెండ్ చేయడము నాకు చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి అనే విషయం నాకు ఈ అంటే ఇక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది. అంటే జనరల్ గా ఏంటంటే ప్లాటినం అయితేనే టీమ్ లో ప్లాటినం ఫారం ఎంజాయ్ చేస్తారేమో, ఇలాంటి ఫ్రీ ట్రిప్స్ అని అనుకునేదాన్ని. బట్ ఎప్పుడైతే ఈవెంట్ కి అటెండ్ అయ్యానో, ఈవెన్ అట్లీస్ట్ 100, ఇట్స్ అ వెరీ ఈజీ యాక్చువల్లీ. నాకు కూడా ఎంత నేను గిల్ట్ ఫీల్ అవుతున్నా అంటే, 100 చాలా చాలా ఈజీ రా స్వామి, అసలు మా టీంలో ఉన్న వాళ్ళందరినీ ప్రమోట్ చేయొచ్చు, అసలు కూర్చుంటే మేడం అన్నట్టు, మేడం మీరు స్కేటింగ్ పెట్టుకోవాల్సిందే ప్రశాంతి మేడం. సో అలా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ రాబోయే డేస్ లో. డెఫినెట్లీ నెక్స్ట్ మా గోల్ ఏంటి అంటే, టీం నుంచి ఒక 100 మెంబర్స్ ని ఆర్టిస్ట్రీ అచీవర్ క్లబ్ కి డెఫినెట్ గా ఎలిజిబుల్ చేయించాలి. అండ్ అంతే కాకుండా మోస్ట్ నాకు బాగా నచ్చిన విషయం ఈవెంట్స్ కి వస్తే లీడర్స్ అండి. నిజంగా అంటే పరిమిళ మేడం కానీ, పద్మ మేడం కానీ, మా అలైక్య మేడం కానీ, మా రత్న మేడం కానీ, అంటే ఐ డోంట్ నో, అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానము నాకు చాలా బాగా నచ్చుతుంది. మనందరికీ మనం పిల్లలైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది కదా, అలా నన్ను చూసుకుంటారనమాట, నన్ను ఒక డాటర్ లాగా. అందుకే నాకు ఈ మేడం ఎప్పుడెప్పుడు ఈవెంట్స్ ఉంటాయా, ఇలాంటి మీటింగ్స్ ఉంటాయా, చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే మనం పిల్లల డేస్ లోకి వెళ్ళిపోవచ్చు, ఇంట్లో ఉంటే మనమే పెద్దవాళ్ళం అనే ఫీలింగ్, వాళ్ళ దగ్గర ఉంటే నేనే చిన్నపిల్లను, చాలా నాకు నచ్చినట్టు ఉండొచ్చు అనే ఫీలింగ్ ఉంటది అనమాట. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. సో మెయిన్ ఇంకొకటి వచ్చేసి మనకి మేడం చెప్పినట్టు యాన్యువల్ క్రైటీరియా అన్నమాట, అంటే ఆగస్ట్ కంతా 10,000 సేల్స్ అనేది జరగాలి ఏబిఓస్ కి. అదర్వైజ్ ఏమైపోతుంది అంటే నెక్స్ట్ సెప్టెంబర్ నుంచి వాళ్ళు పీసీగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందుకని ఇది మనకు చాలా సీరియస్ గా తీసుకొని ఇప్పుడైనా దీని మీద కనుక కేర్ తీసుకోగలిగితే పీసీగా కన్వర్ట్ అవ్వకోకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మ్యామ్, చాలా వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇచ్చారు. సో డెఫినెట్లీ నెక్స్ట్ టైం కి, ఈరోజు డాక్టర్ హారిక మాత్రం ఉన్నారు, నెక్స్ట్ టైం చాలా మంది పోటీ పడతారు, మీకు మాకు డైమండ్స్ కి టైం ఇచ్చే టైం కూడా మీకు ఉండదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మ్యామ్. R&D అన్నమాట, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నిజంగా అంటే చంద్రు సార్ ఓన్లీ ఏపీ అండ్ తెలంగాణకే అండి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎంత కేర్ తీసుకుంటారు అనేది నాకు అక్కడే అర్థం అయ్యింది. ఎందుకంటే అంత మందిలో అందరు రావచ్చు, బట్ మనకు ఎంత కేర్ తీసుకుంటున్నారు అనేది దగ్గరుండి క్యాప్స్ ని అరేంజ్ చేయించి, సైంటిస్టులు ప్రతి ఒక్కటి అండి డీటెయిల్ గా, ఒక్కొక్క సప్లిమెంట్ అది ఎలా మనకి తయారు చేస్తారు, ఎంత టైం టేకన్ పడుతుంది, ఎంత వేస్టేజ్ వెళ్ళిపోతుంది. ఈవెన్ మనము ఫైబర్ కానీ ప్రోటీన్ పౌడర్ క్యాప్ ఉంటది కదా, ఆ క్యాప్ ని కూడా డిజైన్ చేయడానికి మిషన్స్ ఉంటాయి, ఎంత టైట్ ఉండాలి, ఎంత లూజ్ ఉండాలి. ఈ రోజు మనము బిఎండబ్ల్యూ అంటే 1 crore అనుకుంటాం కదా, అసలు అక్కడికి వెళ్తే చిన్న చిన్న మిషన్సే క్రోర్స్ లో ఉన్నాయి. ఇంత కోట్లు పెట్టి ఆంబే ఇంత చేస్తుందా, ఎంత పెద్ద బిజినెస్ ఉంది ఆర్టిస్ట్రీకి. నేను ఇంతకు ముందు న్యూట్రలైటే అనుకునేదాన్ని, ఇంత పెద్ద బిజినెస్ ఉంది. ఓన్లీ 32,000 మెంబర్సే పర్చేస్ చేస్తున్నారు, సో క్రోర్స్ లో ఉన్నారు మన ఏపీ అండ్ తెలంగాణలో. సో పెద్ద పెద్ద బిజినెస్ ఉంది.
కొద్దిగా సీరియస్గా తీసుకుంటే ఇది నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళొచ్చు అనేది నాకు అనిపించింది. సో రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రు సార్ అండ్ శ్యామ్ సార్ కూడా, డాక్టర్ శ్యామ్ సైంటిస్ట్, చాలా చక్కగా జనరల్గా అంటే ఏదైనా మనం మీటింగ్కి వెళ్తే బిస్కెట్స్ ఇలాంటివి పెడతారు. హెల్త్ అంటే అక్కడ చూసాను అంటే ఫ్రూట్సే, స్నాక్స్ అంటే ఫ్రూట్స్ పెట్టారు అనమాట. అంటే అంత బాగా ట్రీట్ చేశారు. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంతి మ్యామ్ అండ్ ఎంటైర్ అంబే కార్పొరేషన్ అండ్ అవర్ కోచెస్ అండ్ మెంటర్స్. అంటే మంచి లైక్ ఒక మెమొరబుల్ మూమెంట్ ని, వన్ మోర్ యాడెడ్ మెమొరీని నాకు ఇచ్చారు. మెమోరీస్ ని దాచుకోవడం నాకు చాలా ఇష్టం. సో డెఫినెట్లీ ఇవన్నీ దాచుకుంటూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.